ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే, పోస్ట్ ఆఫీస్లో మనం అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి, అసలు ప్రాసెస్ ఏంటి, అండ్ యాప్లో కూడా కట్టొచ్చా అంటే పే చేయొచ్చా, లేదా పే చేసిన అమౌంట్ని డీటెయిల్స్ ఎలా తెలుసుకోవాలి, ఓన్లీ బుక్లోనే చెక్ చేసుకోవాలా, ఈ డౌట్స్ గురించి ఈ వీడియోలో చూద్దామండి. ఇప్పుడు మన ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ ఆఫీస్లో మనము ఏదైనా ఒక స్కీమ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్కీమ్ అయితే పోస్ట్ ఆఫీస్లో మనం ఓపెన్ చేసుకొని ఉంటే దానివల్ల వచ్చే బెనిఫిట్స్ని అయితే మనం పొందొచ్చండి. ఫస్ట్ మనం ప్రాసెస్ తెలుసుకోవాలి అని అంటే ఫస్ట్ అసలు దానికి ఏం డాక్యుమెంట్స్ కావాలో మనం చెక్ చేసుకోవాలి కదా. ఇప్పుడు అది చూద్దాము. వీలైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పోస్ట్ ఆఫీస్ స్కీమ్లో అయితే ఇన్వెస్ట్ చేసుకోవాలి. అప్పుడు దానివల్ల వచ్చే బెనిఫిట్స్ అయితే మనకి అన్ని విధాలుగా యూజ్ అవుతాయి. ఇప్పుడు చూద్దామండి, ప్రాసెస్ చూద్దాము. పోస్ట్ ఆఫీస్ స్కీమ్లో మనము అకౌంట్ ఓపెన్ చేయడానికి మన యొక్క ఆధార్ కార్డు, నామినీ యొక్క ఆధార్ కార్డు కావాలి. దానితో పాటు నామినీ యొక్క పాన్ కార్డ్ అండ్ మన పాన్ కార్డ్ కూడా కావాలి. అండ్ దాంతో పాటుగా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండి, 3 ఫొటోస్ కావాలి. ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేస్తున్నారో వారి యొక్క ఫొటోస్ అండ్ నామినీ ఫొటోస్ ఇద్దరివి కూడా 3 ఫొటోస్ అయితే కావాలన్నమాట. ఇవేనండి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే. దానితో పాటు పోస్ట్ ఆఫీస్లో వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. ఆ ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఫిలప్ చేసేసి మనం తీసుకువెళ్ళిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటితో లింకప్ చేసి ఒక పిన్ చేసి మనం కానీ పోస్ట్ ఆఫీస్లో ఇచ్చేసాము అని అంటే మనకు అకౌంట్ అయితే ఓపెన్ చేసి ఇస్తారు. ఒకవేళ అప్లికేషన్ ఫామ్ మనకు ఫిల్ చేయడం రాకపోయినా అక్కడ ఎవరిని అడిగినా కూడా మనకు ఫిల్ చేసి ఇస్తారనమాట. ఆ అకౌంట్ ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తామో దాంతో పాటు ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఓపెన్ చేసే వ్యక్తి యొక్క ఆధారు, పాను, పాస్ ఫొటోస్ అండ్ వాళ్ళ యొక్క నామినీ యొక్క 18 ఇయర్స్ నిండిన వాళ్ళని ఎవరినైనా సరే నామినీగా పెట్టుకోవచ్చండి. వాళ్ళ యొక్క ఆధారు జెరాక్స్ అండ్ పాన్ జెరాక్స్, దాంతోపాటు 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఇవన్నీ కూడా మనము వాళ్ళకి లింకప్ చేసి ఇచ్చాము అని అంటే మనకి అకౌంట్ అయితే ఓపెన్ చేసి ఇచ్చేస్తారండి. దీనికి ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు కానీ ఏమీ ఉండదు. మనకి అకౌంట్ ఓపెన్ చేసి ఇచ్చేసిన తర్వాత కొన్నిసార్లు అయితే మనకి అప్పుడే పాస్బుక్ కూడా ఇచ్చేస్తారు. బట్ కొన్ని సందర్భాల్లో ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా, ఇంకేదైనా ఉన్నా కూడా అంటే వాళ్ళు బిజీగా ఉన్నా నెక్స్ట్ డే వచ్చి పాస్బుక్ అయితే తీసుకోమని చెప్తారండి. దీని యొక్క విధానం అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్లో మనం యాప్ ద్వారా కూడా కట్టచ్చా అంటే కట్టచ్చండి. ఎలాగా అనంటే మనం ఏదైతే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్ ఓపెన్ చేయాలనుకుంటున్నామో అక్కడికి వెళ్ళి ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళనే కానీ అడిగితే వాళ్ళు మనకి పోస్ట్ ఆఫీస్ యొక్క యాప్, దాన్ని ఎలా యూస్ చేయాలి, ఎలా మనము ముందుకెళ్ళాలి మొత్తం కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. కొన్ని పోస్ట్ ఆఫీస్లో అయితే దీనికి కొంచెం అమౌంట్ అయితే తీసుకుంటున్నారు. 80 to 100 రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు. కొంతమంది అయితే ఏం తీసుకోకుండానే ఈ యాప్ గురించి మనకి ఇన్స్టాల్ చేసి ఇచ్చి ప్రాసెస్ మొత్తం కూడా చెప్తున్నారు. యాప్ ద్వారా కూడా కట్టుకోవచ్చు. అంటే మనకి నియర్ బై లేని సందర్భంలో మనం వెళ్ళే అవకాశం లేనప్పుడు యాప్ ద్వారా కూడా హ్యాపీగా పే చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇప్పటివరకు యాప్ ద్వారా కట్టలేదండి, ఎందుకంటే నేను ఎవ్రీడే అటువైపే వెళ్తుంటాను కాబట్టి ఎప్పుడు వీలుంటే అప్పుడు నేను నార్మల్గా క్యాషే కడుతూ వచ్చాను. బట్ యాప్ ద్వారా కూడా కట్టుకోవచ్చు. మా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి అలాగే కడుతుందనమాట. అంటే మనము దూరంలో ఉంటుంది పోస్ట్ ఆఫీస్, ప్రతిసారి వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా సరే మనం అక్కడే ఏదైతే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేసామో వాళ్ళని అడిగితే వాళ్ళ యాప్ డీటెయిల్స్, యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటి మొత్తం ప్రాసెస్ వాళ్ళే చేసిస్తారంట. కొంచెం అమౌంట్ తీసుకుంటున్నారు. కొన్ని పోస్ట్ ఆఫీసులు అయితే అమౌంట్ కూడా తీసుకోకుండా కూడా మనకి మొత్తం చేసిస్తున్నారంట. ఇదైతే యాప్ గురించి అండి. ఈ డౌట్స్ కొంతమంది అడగడం వల్ల నేను మళ్ళీ ఇది ఒక వీడియోలా చేస్తున్నాను. ప్రాసెస్, డాక్యుమెంట్స్, యాప్లో కూడా కట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, తర్వాత పే చేసిన తర్వాత అమౌంట్ డీటెయిల్స్ మనం ఓన్లీ బుక్లోనే చెక్ చేసుకోవాలా అని. ఇప్పుడు దీని గురించి చూద్దామండి. మన లాస్ట్ పాయింట్ ఏంటి అని అంటే, పే చేసిన అమౌంట్ డీటెయిల్స్ ఓన్లీ బుక్లోనే చెక్ చేసుకోవాలా లేదా అదర్ ఆప్షన్ ఉందా అని కొంతమంది అడిగారు నన్ను. లేదండి, మనం ఎప్పుడైతే అమౌంట్ పే చేస్తామో పే చేసినప్పుడు మనకి పాస్బుక్లోనే వాళ్ళు మెన్షన్ చేసి ఇస్తారు అండ్ స్టాంప్ కూడా వేసిస్తారు. డే అండ్ డేట్ అండ్ ఇయర్ ఉండే స్టాంప్. అదొక్కటే కాదండి, నెక్స్ట్ మనకి 24 అవర్స్ లోపు, అంటే వేసిన తర్వాత ఒక 1 అవర్ కన్నా వచ్చేయచ్చు, లేదా 2 అవర్స్కో లేదా 24 అవర్స్ లోపు మన మొబైల్ నెంబర్ ఏదైతే మనము ఆ అకౌంట్లకి లింకప్ చేసుకో ఉంటామో ఆ మొబైల్ నెంబర్కి అయితే మెసేజ్ వస్తుందండి. మనం ఎంత అమౌంట్ కట్టామో
నెక్స్ట్ మనకు అసలు టోటల్ అమౌంట్ ఎంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ నెలలో ఒక 1000 రూపీస్ కట్టున్నాము. నెక్స్ట్ ఆ 1000 రూపీస్ ఇప్పటి వరకు మనం ఎంత పూర్తిగా అమౌంట్ ఎంత కట్టున్నామో ఈ అమౌంట్ యాడ్ అయితే ఎంత వచ్చింది టోటల్ మనకి ఆ మెసేజ్లో ఉంటుందండి. ఒకవేళ ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది వరకు ఒక 20,000 కట్టున్నాము, ఈ మంత్ ఒక 1000 కట్టాము, ఈ మంత్ 1000 కట్టినట్టు ఆ మెసేజ్లో ఉంటుంది. నెక్స్ట్ టోటల్ అమౌంట్ ఎంత 21,000, ఆ డేటు టైము అండ్ మొత్తం డీటెయిల్డ్గా పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఒక మెసేజ్ కూడా మనకి పంపిస్తారు. అది చాలా మంది మళ్ళీ కంగారు పడిపోతూ ఉంటారు, కట్టిన తర్వాత వెంటనే రాలేదు అని. లేదండి, వాళ్ళు ముందే మనకు చెప్తారు 24 అవర్స్లో ఎప్పుడైనా వస్తుంది అనమాట. 24 అవర్స్లో మనకు కానీ మెసేజ్ రాలేదు అంటే మాత్రము మనం ఖచ్చితంగా వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో అయితే అడగచ్చు. అప్పుడు వాళ్ళు మనకి రీజన్ చెప్తారనమాట. ఏదైనా ఫోన్ నెంబర్ ఏమన్నా మనము మిస్టేక్ ఇచ్చున్నామా, లేదా ఇంకేదైనా మిస్టేక్స్ మనకి రాలేదా అనేది వాళ్ళ ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసి మళ్ళీ మనకి మెసేజ్ వచ్చేటట్టు చేస్తారు. కాబట్టి మనకి ఇబ్బందే ఉండదు. మనం ఎంత అమౌంట్ ఈ నెల కట్టాము, తర్వాత మన అకౌంట్లో అసలు ఎంత అమౌంట్ ఉంది ఇన్ని నెల నుంచి అనేది మనం ఓన్లీ బుక్లోనే చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. కొత్తగా ఇప్పుడైతే ఇదివరకు లేదండి, ఇదివరకు ఈ సిస్టమ్ లేదు, మెసేజ్ వచ్చే సిస్టమ్ ఈ మధ్య అయితే వస్తుంది. పూర్తిగా డీటెయిల్స్తో మనకి మెసేజ్ వచ్చేస్తుంది అనమాట 24 అవర్స్ లోపు. ఒకవేళ రాని పక్షంలో కూడా మనం వెళ్ళి వాళ్ళని కనుక్కోవచ్చు. కాబట్టి చాలా సెక్యూర్గా ఉంది పోస్ట్ ఆఫీస్లో. ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఏదో ఒక పోస్ట్ ఆఫీస్ స్కీమ్లో అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, పోస్ట్ ఆఫీస్ వీడియోస్. వన్స్ చెక్ చేయండి, ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి అవైలబుల్లో ఉండొచ్చు. ఎందుకంటే అందరూ అన్నీ కట్టలేరు కదా. కాబట్టి ఏంటి అని అంటే మనం ఒక్కసారి మీరు ఆ యొక్క పోస్ట్ ఆఫీసెస్ స్కీమ్స్ అన్నీ చెక్ చేస్తే ఏదో ఒకటైతే మీకు ఖచ్చితంగా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు అని అంటే వీడియో చూసి సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.